భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనము వీరాంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం కదా. తర్వాత కథలో ఇంకో అవతారం గురించి ఇవాళ తెలుసుకుందాం. విశంతిభుజ ఆంజనేయ అవతారం. విశంతిభుజ ఆంజనేయ అవతారం అనగా 20 చేతుల ఆంజనేయ అవతారం. ఈ అవతార ఘట్టం పూర్వం ఒకసారి మన కథాశ్రవంతిలో వచ్చింది, కానీ ఇప్పుడు అవతార దృష్టితో మరొకసారి సంగ్రహంగా చెప్పుకుందాం. ఒకప్పుడు హనుమంతుడు గంధమాదన పర్వతంలో బంగారు అరటి తోటలో కూర్చుని బ్రహ్మలోక జీవులను గురించి ఆలోచన చేస్తున్నాడు. సరిగ్గా ఆ సమయానికి శ్రీరాముడు పిలుస్తున్నట్లుగా తోచింది. వెంటనే హనుమంతుడు ఆయన ముందు వాలాడు. శ్రీరాముడు హనుమంతుడిని చూస్తూనే ఆదరంగా పలకరించి ఆదుర్దాగా ఇలా అన్నాడు: హనుమా, నువ్వు లంకలో ఉన్న మీ అమ్మగారికి నా ఉంగరం ఒకటి తీసుకెళ్ళి ఇచ్చావు, గుర్తుందా? ఆ ఉంగరాన్ని ఈ మధ్య బ్రహ్మగారు వచ్చి అడిగితే ఇచ్చేశా. ఇవాళ్ళేమో మీ అమ్మగారు ఆ ఉంగరం నాకు కావాలంటోంది. నేను ఆవిడ మాట కాదనలేను కనుక ఒకసారి నువ్వు బ్రహ్మలోకానికి పోయి ఆ ఉంగరం తెచ్చిపెట్టు. ఆంజనేయుడు శ్రీరామాజ్ఞను శిరసావహించి తక్షణమే బ్రహ్మలోకానికి బయలుదేరాడు. బ్రహ్మలోక ప్రయాణం అంటే కార్లు, విమానాలు వేసుకుని చేసే ప్రయాణం కాదు. అది నాడీ మార్గాల ద్వారా యోగులు చేసే ప్రయాణం. హనుమంతుడు తన యోగబలంతో సుషుమ్నా నాడీ మార్గాన్ని ఆశ్రయించి మొదట సూర్యమండలానికి చేరి అక్కడి నుంచి సూర్యకిరణ మార్గాల ద్వారా బ్రహ్మలోకం వైపు సాగుతున్నాడు. హనుమంతుడికి ఆ సన్నివేశమంతా ఎంతో మనోహరంగా కనిపించింది. విభిన్న కిరణ మార్గాల ద్వారా ఎవరెవరో పుణ్యజీవులు బ్రహ్మలోకం వైపు సాగుతూ ఉండటం కనిపించింది. హనుమంతుడు వాళ్ళందరినీ జాగ్రత్తగా గమనిస్తున్నాడు. వాళ్ళు ప్రధానంగా 3 రకాల వాళ్ళుగా ఉన్నారు. సూర్యం బిత్వా ప్రయాంత్యేతే బ్రహ్మచారీ చ నైష్టికః పరివ్రాడ్యోగయుక్తచ్చ యుద్ధేశ్చభిముఖో హతః. తాత్పర్యం: నైష్టిక బ్రహ్మచారి, యోగసిద్ధుడైన సన్యాసి, ధర్మయుద్ధంలో వెన్ను చూపకుండా పోరాడి మరణించిన మహావీరుడు, ఈ ముగ్గురు సూర్యమండలాన్ని ఛేదించుకుంటూ బ్రహ్మలోకానికి చేరుతారని శాస్త్రాలలో ఉంది. ఇప్పుడు హనుమంతుడికి ఆ 3 రకాల జీవులు కనిపిస్తున్నారు. వాళ్ళంతా బ్రహ్మలోకానికే చేరుతున్నారు. కానీ బ్రహ్మలోకంలో ఎవరికి తగ్గ ప్రాంతాలు వారికి ఉన్నట్లున్నాయి. కేవలం బ్రహ్మలోకంలో కొంతకాలం నివసించి ఆ సుఖాలను అనుభవించాలని భావించి దానికై యోగోపాసన చేసిన వారు కొందరు. అలాంటి వారు నివసించే ప్రాంతాలు వేరు. వీరులై దేశభక్తి తత్పరులై బ్రహ్మలోకానికి చేరిన వారు నివసించే ప్రాంతాలు వేరు. ఇలాంటి ప్రాంతాలలో నివసించేవారు కొంతకాలానికి పుణ్యం తరిగిపోగా మళ్ళీ ఇతర లోకాలకు ప్రయాణాలు చేస్తున్నారు. వైరాగ్య సంపన్నులై సన్యాసులై సగుణ బ్రహ్మోపాసన చేసిన వారు నివసించే ప్రాంతాలు వేరు. ఈ జీవులు బ్రహ్మలోకంలో ఉంటూనే ఆ సుఖాలను పట్టించుకోకుండా పరబ్రహ్మానుసంధానాన్ని కొనసాగిస్తున్నారు. యోగ మార్గంలో నిర్వికల్ప సమాధి ద్వారా బ్రహ్మలోకాన్ని చేరిన వారు ఉండే ప్రాంతాలు వేరు. వీరు ఆత్మయోగ రతులై బ్రహ్మలోక జీవనం కొనసాగిస్తున్నారు. నిర్గుణ బ్రహ్మోపాసన చేసినా కూడా దానిలో చివరి మెట్లను అందుకోలేక జీవన్ముక్తిని పొందలేక అర్చేర్ మార్గంలో బ్రహ్మలోకానికి చేరిన వారు నివసించే ప్రాంతాలు వేరు. వీరు నిరంతర నిర్గుణ బ్రహ్మమయులై నిర్వికారులై ఆత్మారాములై జీవిస్తున్నారు. ఇలా బ్రహ్మలోకంలో గల వివిధ ప్రాంతాలను పరిశీలిస్తూ హనుమంతుడు ఆనంద పరవశుడవుతున్నాడు. ఆ లోకంలో ఎటు చూసినా ఆనందం వర్షిస్తున్నట్టుగా ఉంది. చెట్ల నీడలే ఇతర లోక మహాభవనాల కంటే ఆనందకరంగా ఉన్నాయి. ఆ లోకపు చెరువులన్నీ కరగబోసిన మెరుపుతీగల రసాలలాగా మిలమిలలాడిపోతున్నాయి. ఆరబెట్టిన మంచు పొరల్లాగా చల్లచల్లగా ఉన్నాయి. అక్కడ ఏ పేటలోనూ ఆకలి లేదు, నిద్ర లేదు, కామక్రోధాలు లేవు, అసూయాద్వేషాలు లేవు, హెచ్చుతగ్గులు అసలే లేవు. హనుమంతుడు ఆనందమయమైన లోకాన్ని అనేక కోణాల్లోంచి పరిశీలిస్తూ సాగి బ్రహ్మసభకు చేరాడు. బ్రహ్మలోక సభ కూడా 2 అంచెలుగా ఉంది. వెలుపలి సభలో పెద్ద పెద్ద సింహాసనాలు, దీపాలు, అలంకారాలు రాజోచితంగా ఉన్నాయి. వివిధ లోకాల నుంచి వచ్చిన అధికార పదస్థితులైన అగ్ని, ఇంద్ర, వరుణాది దేవతలు ఆ సభలోకి వచ్చి చేరుతున్నారు. ఆ సభావేదికపై వాణి, హిరణ్యగర్భులు దివ్యాలంకార శోభితులై పద్మాకార సింహాసనాల మీద వేంచేసి ఉన్నారు. ఇక్కడ స్వర్గలోకం వ్యవహారాలు, చర్చలు సాగుతున్నాయి. దీన్ని దాటి మరింత దూరంగా, మరింత ఎత్తుగా మరో సభాస్థానం ఉంది. దానిలోకి బ్రహ్మవేత్తలైన మహర్షులు మాత్రమే ప్రవేశించగలుగుతున్నారు. మధ్యలో అడ్డుపెట్టే వారెవరూ లేరు, కానీ ఇంద్రాది దేవతలు సైతం ఆ లోపలికి ప్రవేశించలేకపోతున్నారు. అక్కడ ఉన్నదంతా బ్రహ్మర్షులే.
సనక సనందన సనత్కుమార సనత్పూజితాది దివ్యర్షి శ్రేష్ఠులు అక్కడ నవరత్న ఖచిత సువర్ణ సింహాసనాలలో దర్భాసనాలు పరుచుకొని యోగనిష్ఠులై ఆత్మానందంలో తేలిపోతున్నారు. అక్కడ వాణి హిరణ్య గర్భులు కూడా ఇతర మహర్షులతో సమంగా చెరొక ఆసనంలోనూ యోగానిష్ఠులై ఆత్మానందంలో తేలిపోతున్నారు. హనుమంతుడు గదాధారి అయి అనాయాసంగా ఆ సభలోకి కూడా ప్రవేశించాడు. ఆయన మనస్సంతా ఆనందమయంగా ఉంది. తన రాక వల్ల ఆ మహర్షులకు ప్రశాంతి భంగం అవుతుందేమోనని సందేహిస్తూనే నలుదిక్కులా తలతిప్పి చూశాడు. ఇంతలో దిగంబరుడైన సనత్కుమార మహర్షి కళ్ళు తెరిచి ఆంజనేయుణ్ణి గుర్తుపట్టి, బ్రహ్మదేవా, శ్రీరామదూత విచ్చేశాడయ్యా, ఆర్ఘ్యపాద్యాదులతో పూజించు అంటూ తట్టి లేపాడు. హనుమంతుడు సిగ్గుతో ముడుచుకుపోతూ ఉండగానే సభలోని మహర్షులంతా లేచి హనుమంతుడికి స్వాగతం చెప్పి ఒక ఆసనంలో కూర్చోబెట్టగా బ్రహ్మదేవుడు ఆయనకు ఆర్ఘ్యపాద్యాలిచ్చి అర్చన చేశాడు. అప్పుడు హనుమంతుడు కూడా సుప్రసన్నుడై ఆ లోకాన్ని, ఆ మహర్షులను అనేక రకాలుగా మెచ్చుకొని స్తుతి చేశాడు. చేసి చివరికి హనుమంతుడు మెల్లగా ఇలా అన్నాడు: బ్రహ్మదేవా, నీ లోకం అద్భుతం. దీన్ని నీవు పరిపాలిస్తున్న తీరు మరీ అద్భుతం. నీకు సాటి మరెవ్వరూ లేరు. నేను కార్యార్థనై రామదూతనై వచ్చాను. మీరు ఇటీవల మా రామచంద్ర ప్రభువుల వారి దగ్గర నుంచి తెచ్చిన రామనామాంకితమైన ముద్రను ఒకసారి చూడాలని మా సీతమ్మ తల్లి గారు కోరుకుంటున్నారు. కనుక దాన్ని తీసుకురమ్మని శ్రీరామ ప్రభువు నన్ను పంపించాడు. మీరు దయతో దాన్ని నాకు ఇస్తే నేను త్వరగా బయలుదేరుతాను. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు. సర్వే జన సుఖినో భవంతు.